యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో క్రిస్మస్ పండుగ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. గుండ్లగూడెం గ్రామంలో గల చర్చిలో కేక్ కట్ చేసి క్రిస్టియన్ సోదరులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో క్రిస్మస్ పండుగ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. గుండ్లగూడెం గ్రామంలో గల చర్చిలో కేక్ కట్ చేసి క్రిస్టియన్ సోదరులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాటి మనిషి పట్ల ప్రేమను, దయను కలిగి ఉండి నిస్వార్థంగా సేవ చేయడం ఆ యేసుక్రీస్తు నుండి మనం నేర్చుకోవాల్సిన సుగుణాలు. మనకు కీడు తలపెట్టిన వారినైనా సరే క్షమించగల గొప్ప గుణం యేసు నుండి నేర్చుకోవాలి. కరుణామయుడైన యేసు దీవెనలు మీ ఇంటిల్లపాదికి లభించాలని కోరుకుంటూ క్రైస్తవ సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు. ప్రేమ, శాంతి ద్వారా ఏదైనా సాధించవచ్చని యేసు ప్రభు నిరూపించాడు. యేసుక్రీస్తు బోధనలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ, పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఎజాజ్, మాజీ ఎంపీపీ గంధమల్ల అశోక్, నీలం వెంకటస్వామి, డాక్టర్ ప్రభాకర్, ఎంఎస్ విజయ్ కుమార్, అదృష్టరావు తదితరులు పాల్గొన్నారు. చరిత్ర కలిగిన మందిరం ఇది. ఈ మందిరము శిథిలావస్థలోకి వస్తుంది. దీన్ని రినోవేషన్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. దాదాపుగా 12 లక్షల ఖర్చుతో అది కూడుకొని ఉన్నది. అది చాలా పెద్ద అమౌంట్ కనుక మీ సహాయము మీ నోటి నుంచి మాకు ఒక మాట చెప్పగలరని ప్రత్యేకంగా మనం చేస్తున్నాం. తప్పకుండా ఆ ఏసఐ సమ్మేళనంలో మీకు మాటిస్తున్నాం. నా ఎస్ఐ నుంచి 10 లక్షల మంది నుంచి అధికారంగా పనులు ప్రారంభిస్తానని మేము మాటిస్తున్నాం. అది నా కర్తవ్యం, నా ధర్మం. తప్పకుండా నేను చేస్తాను. మీరు అడుగు కాదు, అడగముందుకే చేయాల్సిన బాధ్యత నాది. అది ఏసఐ ఆశీర్వాదం ఇలా ఎంతగా అది అందరూ రాష్ట్రంలో మంత్రి అంటున్నారు. ఆ స్వామి ఆశీర్వాదం తప్పకుండా చేస్తాను, మాటిస్తాను. థ్యాంక్ యూ. ఈ క్రిస్మస్ పండుగ దినమున, పర్వదినమున మా మధ్యలోకి బీర్ల ఐలయ్య గారు ప్రభుత్వ విప్ మరియు మా స్థానిక ఎమ్మెల్యే గారిని మా మధ్యలోకి నడిపించిన విధానం వందనములు. మీ పరిశుద్ధ గ్రంథంలో తెలియజేసిన విధంగా వారు సేవ అనేక రకాలుగా ప్రజలకు చేయించున్నారు తండ్రి. తను ఏ కుటుంబంకి వెళ్ళినా వారు సేవ పొందుతున్న వారు ఈ యొక్క తన నియోజకవర్గంలో ఉన్నారు. వారిని ఆ విధంగా ఆశీర్వదించి మీరు ఎమ్మెల్యేగా చేసిన విధానం బట్టి వందనాలు. రానున్న కాలంలో మేము మంత్రులుగా చూడాలని మేము ఆశపడుతున్నాం. ఇది గొప్ప మందిరము, ఆశీర్వదింపబడిన మందిరం. వారికి మేము ఆశీర్వాదం ఇస్తున్నాం తండ్రి. వారు తప్పకుండా మంత్రులుగా అయి మా మధ్యలోకి వస్తారని నమ్ముతూ వారి యొక్క సేవనంతటినీ, రాజకీయ భవిష్యత్తునంతటినీ దీవించమని, మీ పరలోక రాజ్యంలో జ్ఞాపకం చేసుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. అన్నా